హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చేరవా ప్రియ పార్ట్ 102. విజ్జు కూడా నవ్వుతూ వెళ్ళి ఐశ్వర్య పక్కన కూర్చొని, ఇప్పుడేమైందని అంత చిరాకుగా ఫేస్ పెట్టుకున్నావు? నేను నిన్నేమైనా బండరాళ్ళు మోయమని చెప్పానా? లేకపోతే అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకురమ్మని చెప్పానా? నువ్వు పుట్టి పెరిగిన ఇంట్లో ఒక 3 రోజులు ఉందామని అంటే ఎందుకు అంత చిరాకుగా ఫీల్ అవుతున్నావు? నాకు తెలిసినంత వరకు అమ్మాయిలకి వాళ్ళు పుట్టి పెరిగిన ఇంటి కంటే కంఫర్టబుల్ ప్లేస్ ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు అన్నాడు విజ్జు. ఒక్కసారి మనసు విరిగిపోయిన తర్వాత, ఆ మనసు విరిచేసిన వాళ్ళ దరిదాపుల్లో ఉండడం కంటే కూడా అత్యంత అసౌకర్యమైన స్థలం ఇంకొకటి లేదు విజ్జు అనగానే, విజ్జు ఐశ్వర్య చేతిని తన చేతిలోకి తీసుకుని, నువ్వు మీ నాన్న చేసిన పని వల్ల చాలా బాధపడ్డావు. కూతురు ఇంటికొస్తే ఏదో పరాయి వ్యక్తిని చూసినట్టు తండ్రి అలిగి వెళ్ళిపోయాడంటే ఏ కూతురైనా బాధపడుతుంది. నేను అర్థం చేసుకోగలను, కానీ దానికోసం వాళ్ళని దూరం పెట్టడం తప్పు కాదు. తప్పు చేసింది మీ నాన్న. నువ్విక్కడ ఉండాలని కోరుకుంటున్న సంగీతని, సంజయ్‌ని, మీ అమ్మని, మీ నానమ్మని బాధ పెట్టడం కరెక్ట్ కాదు కదా! అన్నాడు విజ్జు. నేనిక్కడ ఉన్నానంటే మా నాన్న మీద ఉన్న కోపాన్ని పక్కన పెట్టేసినట్టే విజ్జు. దానివల్ల ఆయనలో ఎప్పటికీ మార్పు రాదు. ఆ మార్పు కూడా ఎక్కువ రోజులు ఉండదు అనగానే, ఏం కాదు. మీ నాన్న కళ్ళల్లో నిజాయితీ నేను చూశాను. నువ్వు క్షమిస్తే చాలు అన్న ఆశ నేను చూశాను. అనవసరంగా నువ్వే ఎక్కువగా ఆలోచిస్తున్నావు అన్నాడు విజ్జు. 'నీ మాట పోకూడదని ఈ 3 రోజులు ఉండడానికి నేను ఒప్పుకుంటున్నాను. మరొకసారి ఇలాంటి తప్పు చేస్తే మాత్రం నేను నిన్ను కూడా వదిలేసి వెళ్ళిపోవడానికి ఆలోచించను' అని ఐశ్వర్య విండో దగ్గరికి వెళ్లి నిలబడ్డంతో ఆశ్చర్యపోయాడు కర్ణ. 'అన్నట్టుగానే అక్కడున్న 3 రోజులు ఐశ్వర్య అసలు వాళ్ళ నాన్నతో మాట్లాడలేదు. వాళ్ళ అన్నయ్య, వదిన కార్యానికి కూడా తన వంతు సహకారంగా పూలు అందించింది తప్పితే, మామూలు ఆడపడుచుగా తను చేయాల్సిన అల్లరి ఏదీ తను చేయలేదు. 4 రోజుల తర్వాత విజ్జు, ఐశ్వర్య ఇద్దరు ఇంటికి బయలుదేరుతుంటే, అందరూ బాధగా ఉండేసరికి ఐశ్వర్య బయటకొచ్చి వెళ్దామా విజ్జు అని అడుగుతుంటే, ఐశ్వర్య మొహంలో కొంచెం కూడా బాధ లేకపోవడం చూసి అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే, అదేంటి ఇంకొక 2 రోజులు ఉంటానని అడుగుతావనుకుంటే, వెళ్ళిపోదామంటావు అనగానే, ఈ 4 రోజులే నరకంలాగా గడిచింది నాకు. మళ్ళీ 2 రోజులు ఉండాలా? నాకంత సరదా లేదు. ఒకవేళ నీకు ఉండాలనుంటే నువ్వే ఉండు. నేను ఇంటికి వెళ్తాను. పైగా మనం చూసుకుంటామని బామ్మగారు ఇంటికొస్తే ఆవిడ్ని ఇంట్లో వదిలేసి మనం మాత్రమే వచ్చాం అని అంది ఐశ్వర్య. కూతురి మాటల్లోనే కూతురికి ఎంత మనసు విరిగిపోయిందో అర్థం కావడంతో ఐశ్వర్య తండ్రి బాధగా చూస్తుంటే, మీరేం బాధపడకండి. ఇప్పుడు కోపంగా ఉన్న టైం గడిచే కొద్దీ తను మారుతుంది అనగానే, నా కూతురు కళ్ళలో కనిపిస్తున్న నిర్జీవత్వం చూస్తుంటే అది జన్మకి జరుగుతుందని నాకు అనిపించడం లేదు బాబు. ఇదంతా నేను చేసిన తప్పే. ఆ రోజు పౌరుషానికి పోయి నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఉండకపోయుంటే నా కూతురు ఇంత కోపం వచ్చేది కాదు అన్నాడు ఆయన. బాధపడకండి మావయ్య గారు.
తప్పులనేది ప్రతి ఒక్కరూ చేస్తారు. ఆ తప్పుకి పశ్చాత్తాపపడితే చాలు. ఐశ్వర్య మారుతుంది. ఎంతైనా తను మీ కూతురు. ఆ ప్రేమ తన మనసులో ఉంటుంది. ఇప్పుడు బాధ ఆ ప్రేమని కప్పేసిందంతే. మేమింక వెళ్తాం అని చెప్పి ఐశ్వర్యని తీసుకొని వెళ్ళిపోయాడు విజ్జు. జానకిలో ఎలాంటి మార్పు రాకపోయినా రాకపోకలు బాగానే జరుగుతున్నాయి. కోడలితో ఎడమొహం పెడమొహంగా ఉంటున్నా ఐశ్వర్య అన్నీ భరించి ఉంటుంది. ఆఫ్టర్ 6 మంత్స్. అమ్మాయి గారు అంట్లు తోమేశాను. ఆరేసిన బట్టలు కూడా తీసుకొచ్చాను. ఇల్లంతా తడి బట్ట పెట్టి తుడిచేశాను. ఇంకేమైనా చేయాలా అని మణెమ్మ అడగడంతో అవసరం లేదు. నీ పనైపోతే ఇంటికి వెళ్ళిపో. ఇక వంట నేను చేసుకుంటాను అని చెప్పడంతో సరేనంటూ బయటకొస్తూ ఉంటేనే ఏదో శబ్దం వినిపించడంతో వెనక్కి తిరిగి చూసి అయ్యో! ఏమైంది అమ్మాయి గారు అని కింద పడిపోయిన ఐశ్వర్య వైపు చూసి వెంటనే సింక్‌లో ఉన్న ట్యాప్ ఆన్ చేసి ఆ నీళ్లు ఐశ్వర్య మొహం మీద చిలకరించడంతో చాలా సేపటికి స్పృహలోకొచ్చింది. వెంటనే విజ్జు నెంబర్ తనకి తెలుసు కాబట్టి ఇంట్లో ఉన్న ల్యాండ్‌లైన్ నుంచి విజ్జుకి ఫోన్ చేసి, అమ్మాయి గారు స్పృహ తప్పి కింద పడిపోయారని చెప్పడంతో రఘురాం, విజ్జు ఇద్దరూ కంగారుగా ఇంటికొచ్చారు. ఐశ్వర్యని అప్పటికే సోఫాలో కూర్చోబెట్టి నిమ్మరసం తాగిస్తున్న పని మనిషి, "వచ్చారా బాబు మీకోసం ఎదురు చూస్తున్నాను" అనగానే, "ఏమైంది? ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయింది?" అనగానే, "తెలీదు బాబు. ఈరోజు పనంతా నేనే చేశాను. నేనింక ఇంటికి వెళ్తాను" అని చెప్పడంతో వెళ్ళమన్నారు. ఏదో కింద పడినట్టుగా శబ్దం వస్తే వెనక్కి తిరిగి చూసేసరికి అమ్మాయి గారు పడిపోయారు. అప్పటి వరకు నాతో మాట్లాడుతూనే ఉన్నారు. నేనే మొహం మీద నీళ్లు చిలకరించి తీసుకొచ్చి కూర్చోబెట్టాను. అనగానే విజ్జు వెంటనే డాక్టర్‌కి ఫోన్ చేయి అన్నాడు రఘురాం. దాంతో విజ్జు వెంటనే డాక్టర్‌కి ఫోన్ చేయడంతో వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ ఇంటికొచ్చి ఐశ్వర్యని చెక్ చేసి, "నీకు కడుపులో వికారంగా ఏమైనా ఉందా తల్లి?" అని అడగడంతో, "ఈ మధ్య కొంచెం అనిపిస్తోంది. మసాలా, ఆయిల్ స్మెల్ అస్సలు పడ్డం లేదు." అనగానే, "ఉదయం లేవగానే తల తిరిగినట్టు నీరసంగా, చిరాకుగా అనిపిస్తుందా?" అనగానే, "అవును డాక్టర్" అని ఐశ్వర్య చెప్పడంతో ఆమె నాడీ పట్టుకొని చెక్ చేసి నవ్వుతూ, "కంగ్రాచ్యులేషన్స్ మిస్టర్ విజయ్. యువర్ వైఫ్ ఈస్ ప్రెగ్నెంట్" అని చెప్పడంతో నిజంగానే ఒక క్షణం షాక్ అయిపోయాడు విజ్జు. రఘురామ్ సంతోషపడుతూ, "నిజమా డాక్టర్? మా కోడలు ప్రెగ్నెంట్" అనగానే, "అవును మీ కోడలు ప్రెగ్నెంట్. కావాలంటే ఒకసారి హాస్పిటల్‌కి రండి. అక్కడ కూడా కన్ఫర్మ్ చేసి చెప్తాను" అంటూ డాక్టర్ వెళ్ళిపోవడంతో షాక్‌లో ఉన్న విజ్జు లిటరల్‌గా ఎగిరి గంతు వేస్తూ ఐశ్వర్యని ఎత్తుకుని రౌండ్‌గా తిప్పుతూ ఉంటే, "విజ్జు కిందకి దించు అసలే కళ్ళు తిరుగుతున్నాయి" అని అనడంతో "సారీ సారీ" అంటూ జాగ్రత్తగా రూమ్‌లోకి తీసుకెళ్ళాడు. థ్యాంక్ యూ సో మచ్ అని ఆమె 2 చేతుల్ని తన చేతిలోకి తీసుకొని చెప్పడంతో ఐశ్వర్య నవ్వుతూ విజ్జు నుదుటి మీద ముద్దు పెట్టడంతో నేనిప్పుడే ఈ విషయం మమ్మీకి, మామయ్య వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను అని చెప్పడంతో ఐశ్వర్య ఏమీ మాట్లాడకపోయేసరికి ఇంకా మీ నాన్నగారిని క్షమించలేదా అని అడగడంతో ఏం మాట్లాడలేదు ఐశ్వర్య. దాంతో నిట్టూర్చి బయటకొచ్చాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.